అందరూ ఖరీదైన కార్లు కొనుక్కుంటున్నారు. షో ఆఫ్ చేస్తున్నారు. బిజినెస్ క్లాస్‌లో ఫ్లైట్‌లు బుక్ చేసుకుంటున్నారు. తమ అందమైన పార్ట్నర్స్‌ని ప్రదర్శిస్తున్నారు. వివేకానంద గారు నాకు చాలా ఇష్టం అని నిజంగా చెప్పాలంటే, జ్ఞానం గురించి, వారి ప్రవచనాల లోతు గురించి మాట్లాడితే, స్వామి వివేకానంద కంటే కొంచెం ఎక్కువ లోతుగా మాట్లాడిన మనుషులు కూడా ఉండొచ్చు. అది చాలా సాధ్యమే, చాలామంది అనుకుంటారు. ఇప్పుడు మీరు జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రవచనాలను చూస్తే, మరియు స్వామి వివేకానంద గారి మాటలను చూస్తే, కొన్ని చోట్ల కృష్ణమూర్తి గారి మాటల్లో ఎక్కువ లోతు ఉందని అలా ఉండొచ్చు. కానీ అయినప్పటికీ వివేకానంద గారు నాకు ప్రత్యేకంగా ఇష్టం. ఎందుకంటే వారు తమ సంఘర్షణాల గురించి మనకు పూర్తి వివరణ ఇచ్చారు. మనం వారిని పోరాడుతూ చూశాం, వారు ఆయాసపడుతూ చూశాం, అంతేకాకుండా వారు క్రమంగా చనిపోతున్నట్లు చూశాం. నా హీరోలో నాకు ఈ లక్షణాలు కావాలి. నమస్కారం ఆచార్య గారు. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే చాలామంది అత్యంత ఖరీదైన కార్లు కొనుక్కుంటున్నారు. ఆడీ, మెర్సిడీస్ లాంటి కార్లతో పాటు వారి స్నేహితులు కూడా వారితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ షో ఆఫ్ చేస్తున్నారు. ఖరీదైన హాలిడేస్‌కి వెళుతున్నారు. బిజినెస్ క్లాస్‌లో ఫ్లైట్‌లు బుక్ చేసుకుంటున్నారు. ఖరీదైన హోటల్ రూములలో ఉంటున్నారు. తమ అందమైన పార్ట్నర్స్‌ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటివి చూస్తుంటే 18-20 ఇయర్స్‌లో ఉన్న యువత ఇవన్నీ చూసి పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తారు. ఇవన్నీ సంపాదించాలనే తపన పడతారు అని నాకనిపిస్తుంది. అయితే మన యువత ప్రమాదంలో ఉందా? మనం ఏం చేయొచ్చు? మొదటి విషయం ఏమిటంటే, ఎవరు అలాగే మీకు అంత డబ్బు మరియు అంత ఆడంబరం ఇవ్వరు. అర్థమైందా? మీరు ఏదో ఒకటి త్యాగం చేస్తున్నారు. అంతేకాకుండా సాధారణంగా మీ స్వేచ్ఛను కోల్పోతున్నారు. రెండో విషయం ఏమిటంటే, మీరు ఆనందించడానికి మాత్రమే జన్మించలేదు. ఇది నైతిక నియమం కాదు, ఇది మానసిక విషయం. మీకు కావలసిన శాంతి మరియు సంతృప్తిని మీరు కన్జంప్షన్ ద్వారా పొందలేరు. అది సరైన పని చేయడం ద్వారా, సరైన జీవితం గడపడం ద్వారా లభిస్తుంది. హ్మ్? మీరు సరైన జీవితం గడపకుండా దానికి బదులుగా ఆడంబరం చేస్తే, అది మీకు కావలసిన సంతృప్తిని ఇవ్వదు, కాంపెన్సేషన్ ఇవ్వలేదు. సరైన జీవితం గడపడానికి మీకు అవసరమైన వనరులను తీసుకోండి. అవును, ఎందుకంటే అవి లేకుండా మీ పని ఆగిపోతుంది. ఇదే నియమం. మీరే మీతో ప్రశ్నించుకోండి, నేను నాకు ఎంత ఇవ్వాలి? ఉదాహరణకు మీకు డబ్బు వస్తుందనుకోండి. మీరు మీరు మీ పనిలో విజయం సాధించి బాగా సంపాదిస్తున్నారు, మీకు సక్సెస్ దొరుకుతూ ఉంది. అప్పుడు కూడా మీరే మీతో ప్రశ్నించుకోండి, నేను నాకు ఎంత ఖర్చు చేయాలి? ఎంత ఖర్చు చేయాలి? ఎందుకంటే భారతంలో ఇదే జరుగుతుంది కదా. గత 20-40 సంవత్సరాల్లో వ్యక్తిగత ఆదాయం చాలా పెరిగింది. అంటే ఇప్పుడు 35-40 ఏళ్ల వయస్సున్నవారు, లేదా 25-30 ఏళ్ల వయసున్నవారు చిన్నప్పుడు తమ తండ్రి పాత స్కూటర్ను నడిపిస్తున్న దృశ్యాన్ని చూశారు కదా. చూశారు కదా. అలాగే చాట్ పకోడీలు కొని తినడానికి ఒక చిన్న రైల్లి వద్దకు వెళ్లి రూ. 25, రూ. 10తో జీవనం సాగించిన రోజులు కూడా చూశారు. 20, 25, 30 ఏళ్ల క్రితం విషయం. ఇప్పుడు విద్య మరియు ఆర్థిక అవకాశాల కారణంగా సంపద పెరిగింది. ఇప్పుడు ఆ ఇళ్లలో డబ్బు వస్తుంది. డబ్బు వస్తుంది కానీ, డబ్బు లేకుండా కూడా జీవనం సాగుతుందని, బజాజ్ స్కూటర్పై సరదాగా తిరుగుతూ కూడా జీవనం సాగుతుందని వారికి గుర్తుంది. కానీ ఇప్పుడు చాలా డబ్బు ఉంది కాబట్టి మీరు కారు కొనవచ్చు, పెద్ద కారు కొనవచ్చు, మీరు 1 కాదు 2 కార్లు కొనవచ్చు.
అప్పుడు ప్రశ్న ఏమిటంటే, డబ్బు ఉంది కానీ ఎంత ఖర్చు చేయాలి? మన పని అప్పుడు కూడా జరుగుతూ ఉండేది. ఎప్పుడు? పాత బజాజ్ స్కూటర్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడేం చేయాలి? చిన్న కారు, పెద్ద కారు, ఒక కారు, 2 కార్లు ఏది తీసుకోవాలి? అప్పుడు జవాబేమిటంటే, మీ పని పూర్తి చేయడానికి అవసరమైనంత మాత్రమే తీసుకోండి. మీరు తీసుకున్నది తక్కువగా ఉందని, తక్కువగా తీసుకోవడం వల్ల దానివల్ల మీ పనిలో ఇబ్బంది అవుతుందని మీకు అనిపిస్తే, అప్పుడు మీకు కావలసినంత తీసుకోండి. మొబైల్ ఫోన్ విషయంలో కొత్త మొబైల్ ఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్ పనిని ముందుకు తీసుకెళ్లడంలో అడ్డంకిగా మారిందని తెలిస్తే అప్పుడు కొత్తది కొనుక్కోండి. దాని స్పీడ్ తగ్గిపోయింది, మెమరీ సరిపోవడం లేదు, ఇంకేదో అయ్యింది. దాని టచ్ స్క్రీన్ బాగా రెస్పాండ్ అవ్వడం లేదు. ఇలాంటి సమస్యల వల్ల ఈ కారణంగా సమయం వృథా అవుతుంది. ప్రతి 4 గంటలకు ఛార్జ్ చేయాలి దీనికి. మీకెప్పుడు ఇది నా పనికి అడ్డుగా ఉందని తెలిస్తే అప్పుడు కొత్తది కొనుక్కోండి. అప్పుడు కొత్తది తీసుకోండి. అర్థమవుతుందా? దాన్ని బిజినెస్ క్లాస్ అంటారు ఫ్లైట్‌లో. బిజినెస్ క్లాస్‌ని బిజినెస్ అని ఎందుకంటారు? అది జీవితంలో బిజినెస్ ఉన్న వారి కోసం. బిజినెస్ అంటే వ్యాపారం కాదు. ఇప్పుడంటారు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే ఏమిటి? నీ పని నువ్వు చూసుకో అని. బిజినెస్ అంటే ఏంటి? పని. కాబట్టి ఒక ముఖ్యమైన పని ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి చెప్తే అదేంటంటే ఆ 3 గంటల ఫ్లైట్ ఏముందో అది కూడా చాలా చాలా అవసరం. ఫ్లైట్‌లో 3 గంటలు పని చేయాలి అనుకుంటే ఆ పనిని ఎకానమీ క్లాస్‌లో కూర్చుని చేయలేరు. అందుకే వారు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. అది సమంజసమే మరియు జస్టిఫైడే. కానీ తండ్రితో డబ్బు తీసుకుని, నాన్నా నేను ఎకానమీ టికెట్ తీసుకుంటాను. బిజినెస్ క్లాస్ టికెట్ 40,000 నేను 40,000 వెచ్చించాను అని చెప్పడం సరికాదు. తండ్రి ఇస్తే తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ ఇది సరికాదు. విచిత్రంగా కూడా ఉంటుంది. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూర్చుని తమ పని చేస్తుంటారు. బిజినెస్‌లో ఎవరూ అలా అనవసరంగా ఉండరు. అక్కడ ఎవరెవరు కూర్చుంటారో అందరూ పని చేస్తూ ఉంటారు. మరి అలాంటి చోట ఒకడు వెళ్లి కూర్చుంటే, అటూ ఇటూ చూస్తూ ఉంటే, అప్పుడు వాడేం చేస్తాడు? వాడికి చేయడానికి ఏదీ లేదు. అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు. అంటే తండ్రి యొక్క డబ్బు మరియు కొడుకుకి మజా. తండ్రి డబ్బుతో ఆడుకుంటున్నారని తనకు తానుగా అనిపించి బాధపడతాడు. ఇతరుల డబ్బుతో ఆనందించడం లేదా తనకు అవసరం లేకున్నా డబ్బు ఖర్చు చేయడం సరికాదు. ఏ ఖర్చయినా సరే అది సరైనదో కాదో తెలుసుకోవడానికి అది మన పనికి అవసరమా అని చూసుకోవాలి. అది అవసరమైతే చేయండి, లేకపోతే వద్దు. అంటే మన జీవితంలో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి. కానీ అంత ఖర్చు చేయడం నీ పనికి అవసరమా అని చూసుకోవాలి. ఇంకోసారి చెప్తున్నాను, అంత ఖర్చు చేయడం మీ పనికి అవసరమా అని చూసుకోవాలి. ఆ పనికి కావాలంటే ఖర్చు చెయ్యి, లేదంటే వద్దు. అంతకన్నా తక్కువ ఖర్చు చేసినా పని సరిగ్గానే అవుతుంది. ఏ పని అంటే మీరు జీవితంలో ఎంచుకున్న పని. ఒక పని తక్కువ ఖర్చులో అయినా కూడా నీకు నువ్వే మనోవైజ్ఞానిక విలాసం ఇచ్చుకోవడానికి ఎక్కువ ఖర్చు చేస్తావు. ఇంద్రియగతంగా మనకు మేమే ఉత్తేజన ఇచ్చుకోవడానికి, సెన్షుయల్ గ్రాటిఫికేషన్ కోసం మాత్రమే నేను ఖర్చు చేస్తున్నాను. అప్పుడు తెలుసుకోండి, ఇది ఖచ్చితంగా సరికాదు. ఇది సరికానే కాదు. మాట అర్థమవుతుందా? సరళత మరియు మితవ్యయమేముందో అంటే ఇది తక్కువ ఖర్చు చేయడం అని కాదు. దాని అర్థం సరైన విధంగా ఖర్చు చేయాలి అని. ఈ రెండూ వేర్వేరు విషయాలు. సరైన ఖర్చు మరియు తక్కువ ఖర్చు. ఎందుకు? అంబులెన్స్ ఏమొస్తుందో అది 4 వీలరే ఎందుకవ్వాలి? రోగిని బైక్ వెనుక కూర్చోబెట్టుకోవచ్చు కదా. ఎందుకిది? ఎందుకింత డబ్బు ఖర్చు చేస్తున్నారు? అది అంబులెన్స్ అంత అవసరమైతే 4 వీలర్ కావాలి. కానీ కొంతమంది 2 నిమిషాల ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తున్నారు 2 నిమిషాల్లో. ఈ సెలబ్రిటీస్ ఏమున్నారు? వాళ్ళు 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు ప్రైవేట్ జెట్లో కూర్చుని వెళ్తారు. ఆ ఫ్లైట్ ఇంకా పూర్తిగా పైకి కూడా వెళ్ళుండదు. అప్పుడే కిందకొచ్చేస్తుంది. ఇది అడగాల్సిన విషయమే.
మీరు అమెరికాలో ఉన్నారా? అక్కడ జనసందడి, ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడూ నగరం నుంచి బయటుంటారు. రోడ్డు క్లియర్‌గా ఉంది. మీరెక్కడికెళ్లాలో అక్కడ ట్రాఫిక్ కూడా లేదు. అప్పుడు కూడా మీరు ఎందుకు ఇంత కార్బన్ ఖర్చు చేస్తున్నారు? ఎందుకు మీరు ఇంత ఫ్యూయల్ వృధా చేస్తున్నారు? ఏం అవసరం ఉంది మీకు? ఇది వ్యర్థం మరియు మూర్ఖత్వం. అంత అవసరం లేకపోయినా కాల్చిపడేశారు. సమయం కూడా మిగల్లేదు. ఎందుకంటే ఈ టేకాఫ్ మరియు ల్యాండింగ్‌లో ఏం సమయం పడుతుందో, ఆ సమయంలో కారులో కూడా వెళ్ళుండవచ్చు. అప్పుడు సమయం కూడా తక్కువ అయి ఉండేది. ఇది మూర్ఖత్వం. ఇప్పుడు నేనేమైనా ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళాలి అనుకుంటే నేను ట్రైన్‌లో వెళ్తాను. అంటే ఇది కాస్త మూర్ఖమైన పని అనుకుంటారా? అంటే ఇక్కడ మీ సమయానికి విలువ లేదు అని అర్థమా? ఇక్కడ మీ సమయానికి విలువ లేదా? మీ 40 గంటల సమయానికి విలువ లేదా ఇక్కడ? చెప్పండి. ఫ్లైట్ ఎప్పుడు తీసుకోవాలి ట్రైన్ జాగంలో చెప్పండి. మీ సమయానికి చాలా విలువ ఉందని అనుకున్నప్పుడు. నాకిప్పుడేమైనా నేను ట్రైన్ బదులుగా ఫ్లైట్‌లో వెళ్తే నాకు రూ. 4,000 ఎక్కువయింది అనుకోండి. నేనిప్పుడు 20 గంటలు సేవ్ చేస్తున్నాను. రూ. 4,000 ఎక్కువ చెల్లించి నేను ఎంత సేవ్ చేస్తున్నాను? ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరే ప్రామాణికంగా ప్రశ్నించుకోండి. మీ 20 గంటల విలువ రూ. 4,000 కన్నా ఎక్కువ? అప్పుడు ట్రైన్ వదిలేసి ఫ్లైట్‌లో వెళ్ళండి. ఇది నైతికత యొక్క ప్రశ్న కాదు. ఇది ఏంటంటే వ్యావహారిక ప్రశ్న. మీరు ఖర్చు చేస్తున్నది ఎవరి కోసం? మీ భోగాని కోసమా? లేదా మీ కర్మ కోసమా? ఇక్కడ మనం మనల్ని మోసం చేసుకోవడం చాలా సులభం. నేను నా పని కోసం ఖర్చు చేస్తున్నాను అని చెప్పుకోవడం చాలా సులభం. నేను నా పని కోసం ఖర్చు చేస్తున్నాను, నా సంతోషం కోసం కాదు అని మీరనుకుంటే మీరు ఏ దృష్టి నుంచి ఖర్చు చేస్తున్నారు? దానికి కారణమేంటి? ఈ నిర్ధారణ తీసుకునేవాళ్ళు మీరే అయ్యుంటారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాలంటే అది చాలా సులభం. కొత్త ల్యాప్‌టాప్ కొనుక్కోవాలి. మీ పాత ల్యాప్‌టాప్‌లో పని జరగడం లేదా? పని జరగడం లేదంటే అప్పుడు తీసుకోండి. 40,000 కాకపోతే రూ. 1,00,000 ల్యాప్‌టాపే కొనుక్కోండి. మీ పని అందులోనే జరుగుతుంది అని అనిపిస్తే. మీ దగ్గర ఉన్న ల్యాప్‌టాప్‌లోనే మీ పని జరుగుతుంది అంటే అప్పుడు మీరు రూ. 2 కూడా ఎక్కువ ఖర్చు చేయనక్కర్లేదు. ఇప్పుడు మీ దగ్గరున్న ల్యాప్‌టాప్‌లో మీ పని జరుగుతుంది అంటే అప్పుడు మీరు రూ. 2 కూడా ఎక్కువ ఖర్చు చేయనక్కర్లేదు. అది మీ పని కోసం అవసరమని అనిపిస్తే ఇప్పుడు మీ దగ్గర 30,000 ల్యాప్‌టాప్ ఉంది. 40,000లో కూడా పని అవ్వట్లేదు. నా పని కోసం అత్యవసరంగా రూ. 1,50,000 ల్యాప్‌టాప్ కావాలి. అప్పుడు అదే తీసుకోండి. మీ పని ఒక సార్థకమైన కర్మం. మీ పనికి అలాంటి వస్తువులు కావాలి అంటే ఇవ్వాలి. మాట అర్థమవుతుందా? మీరు దేన్ని లగ్జరీ అంటారో అప్పుడు మీకు అలాంటి వస్తువులు లగ్జరీ కాకుండా ఆవశ్యకత అయిపోతుంది. ఇదే సూత్రం. మీరు దేన్ని లగ్జరీ అంటున్నారో దాన్ని మీరు సాధ్యమైనంత వరకు వాయిదా వేస్తూనే ఉండండి. లగ్జరీ అంటే ఏంటో చెప్పండి? మూర్ఖత్వం, విలాసం. అది అవసరం అనిపించే వరకు దానిని వద్దు అనుకుంటూనే ఉండండి. అర్థమైందా? ఏ దినం మీకు లగ్జరీ వస్తువులు లేకపోతే మీ పని ఆగిపోతుందని అనిపిస్తుందో అది మీ వాస్తవిక అవసరం, స్వార్థమైన అవసరం కాదు. నా సార్థకమైన పనులకి అవసరం అని అనిపిస్తే అప్పుడు ఆ లగ్జరీలకి వెళ్ళండి. ఇది సాధ్యత కావచ్చు. ఎప్పుడంటే మీరు ఈ సూత్రాన్ని ఉపయోగించినప్పుడు. మీకు చాలా విలాసకరమైన వస్తువులు అవసరం ఉండదు. ఆచార్య గారు, కానీ మనం చూస్తున్నదేమిటంటే, మనం సాధారణంగా ఆనందించాలని ముందుగా అనుకుంటాము. ఆ తరువాత ఆ ఆనందం కోసం ఏ పని చేయాలి అని ఆలోచిస్తాము. ఇది చాలా తప్పుడు దారి అవుతుంది. ఇప్పుడు నేను స్పెయిన్‌కి వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి, నేను ఇప్పుడు చదువుకుంటున్నాను. ఒకరోజు నేను స్విట్జర్లాండ్‌లో హాలిడే చేయాలని అనుకుంటున్నాను. ఇది చాలా తప్పుడు ఆలోచన. అలా అనుకునే వారికి సాధారణంగా హాలిడే కూడా దొరకదు.
ఇది మూర్ఖుల ఆలోచన, ఇంకేమీ కాదు. మీరు పని చేయండి, పనిలో మీరు మునిగిపోతే ఇక్కడ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, పని నుండి విరామం తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. మీరు దేన్ని వెకేషన్ అంటుంటారో అది చాలా బాధగా అనిపిస్తుంది. మీకెప్పుడూ వెకేషన్‌కి వెళ్ళాలి, వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళిపోతారు. కానీ మరో రోజు చెప్తారు, పని చేయాలి అని. ఎందుకొచ్చారు? ఇది నిజమైన జీవితం. పనిని ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది. పని మానేయలేం. పని మానేయలేం. కొన్ని రోజుల క్రితం మన సంస్థ నుండి కొంతమంది నైనితాల్ వెళ్ళుంటారు, గోవా వెళ్ళుంటారు, రిషికేష్ వెళ్ళుంటారు. తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళుంటారు? రిషికేష్‌కెళ్ళుంటారు. అక్కడికెళ్ళినప్పుడు ఏంటి పని మానేశారా? పని మానేశారా? లేదు కదా! ఎక్కడున్నా పని చేస్తూనే ఉంటారు కదా! పని మానేయలేం. మనం అనుకుంటాము, అక్కడికి వెళ్ళిన తరువాత మరింత బాగా పని చేయగలమని అనుకుంటాము. నేను అక్కడికి వెళ్ళి మరింత బాగా పని చేయగలను కాబట్టి వెళ్తున్నాను. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా! ఆలోచించి మీరే చెప్పండి. ఇది ఎంత అందంగా ఉంది. ఒకడు చెప్తాడు, సెలవు తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాడు. అంటే అక్కడికి వెళ్తే పని ఆగిపోతుంది అని అర్థం. నేనక్కడికెళ్తున్నాను ఎందుకంటే నేనక్కడికెళ్తే నా పని బంద్ అయిపోతుంది అని. మరొకడు అక్కడికి వెళ్తే మరింత పని చేయగలను అని చెప్తాడు. ఎందుకంటే అక్కడికెళ్తే నేను చాలా పని చేస్తాను అని. నేను బయటికెళ్తున్నాను, అక్కడి నుంచి నేను ఎక్కువ పని చేయగలుగుతాను అని. ఇది చాలా బాగుంది కదా! బాగుంది కదా! నేను వెకేషన్ తీసుకుంటున్నాను ఎందుకంటే నేనక్కడి నుంచి ఇంకా ఎక్కువ పని చేయగలను. ఇది చాలా చోట జరుగుతుంది. నిశ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నవారు వాళ్ళ పని కొంచెం తగ్గినా పర్వాలేదు. బయటకు వెళ్ళిన వారు మరింత పని చేస్తారు. సంస్థ వాళ్ళు వెళ్ళమని చెప్పి ప్రోత్సహిస్తారు. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు. మీరు కూడా వెళ్ళండి అని. బయటకు వెళ్ళిన వారిని ఎంత పని చేస్తున్నారు అని అడగనక్కర్లేదు. వాళ్ళు స్వయంగా పని చేస్తారు. ఒక ఘాట్ వద్ద కూర్చుని లేదా ఒక కెఫేలో కూర్చుని ల్యాప్టాప్ తీసుకుని పని చేయడం చాలా బాగుంది కదా! ఇది చాలా బాగుంది కదా జీవించడానికి. వాళ్ళని చూసి అందరూ అంటారు, చూడు ఈయన టూరిస్ట్ స్పాట్‌లో కూర్చుని పని చేస్తున్నాడు అని. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నువ్వేం చెప్తావు? పని. 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 అయితే నువ్వు టూరిస్ట్ స్పాట్‌కి ఎందుకొచ్చావు? ఎందుకంటే అందమైన ప్రదేశం. అందుకే ఇక్కడ బాగా పని అవుతుంది. బాగా అవుతుంది. కొండ ఉంది, సముద్రం ఉంది. ఇక్కడ చాలా అందంగా ఉంది ప్రదేశం. అందుకే ఇక్కడ చాలా బాగా పని అవుతుంది. అందుకే వచ్చా. మాట అర్థమవుతుందా? మేమక్కడ ఎప్పుడు వెళ్తామంటే, మా పని అక్కడ ఇంకా బాగా అయినప్పుడు. ఇంకా బాగా అయినప్పుడు. అది ఎప్పుడు కొనాలంటే, అది కొనడం వల్ల మా పని ఇంకా బాగా అయినప్పుడు. ఈ హోటల్ తీసుకోవాలా? లేదా ఆ హోటల్ తీసుకోవాలా? ₹1000 హోటల్, ₹4000 హోటల్, ₹14,000 హోటల్, 24,000ది కూడా ఉంది. ఏది తీసుకోవాలి? ఎక్కడ పని బాగా జరుగుతుందో అది తీసుకుందాం. ఎక్కడ పని బాగా జరుగుతుందో అది తీసుకుందాం. అంతే కదా! నేను నాకు ఎంత ఇస్తాను అనేది ఈ యొక్క విషయం నా పని మీద ఆధారపడి ఉంటుంది. నేను చేసే పనిలోని ఏదీ విలువ లేకపోతే నేను నాకు ఏదీ విలువైనది ఇచ్చుకోను కూడా. నేను నా కోసం ఏదైనా విలువైనది ఇచ్చుకుంటే అది నా కోసం కాదు, నా పని కోసం ఇచ్చుకుంటాను. ఒక ఉదాహరణ ఇస్తా. నా దగ్గర 2 రకాల బట్టలున్నాయి. ఒకటి నాది, ఇంకొకటి సంస్థది. నా బట్టలేవున్నాయో అది ఎలా ఉన్నాయంటే, ఎవరు నన్ను ఫోటో తీయరు. ఈ కెమెరా వాళ్ళున్నారు కదా! కానీ సంస్థ బట్టలు వేసుకున్నప్పుడు అందరూ ఫోటోలు తీస్తారు. ఇక్కడ నేను వేసుకునే నా సొంత బట్టలు ఏవున్నాయో అది ఒక పైల్లో ఉంటాయి. ఈ సంస్థవి ఉన్నాయి కదా! అవి ఇక్కడ ఉపయోగించబడతాయి. వాటిని ఉపయోగించి తిరిగి ఉతికేసి ఇస్త్రీ చేసి వేస్తారు. దాని తర్వాత దాన్ని జోడించి పెట్టుంటారు. మళ్ళీ కెమెరా వచ్చినప్పుడు వాటిని ఉపయోగిస్తారు.
అర్థమవుతుందా? మనం మన కోసం తీసుకున్నవి చాలా తక్కువ. పనికి అవసరమైనవి అయితే మనం ఖర్చు చేస్తాము. అది మనం ఎప్పుడు చేస్తామంటే, అది మన పనికి ఉపయోగపడుతుందని నిర్ధారించుకున్న తర్వాతే ఇది పనికి ఉపయోగపడుతుంది అని. దీన్ని ప్రయోగం చేసి, పరీక్ష చేసి తెలుసుకున్నాము. అంటే మీరు ఆచార్యజీ మీరు ఆ పాత కుర్తా వేసుకొని కూర్చుంటారు కదా! అప్పుడు వ్యూస్ వ్యూస్ రావు. రాదు. ఇది నిశ్చితమైన విషయం. ఆచార్యజీ వెళ్లి కోట్ కొనుక్కోండి. ఆ కుర్తాలు అవేవో వేసుకొని కూర్చుంటారు కదా! అందువల్ల అవ్వాల్సిన పని అవ్వట్లేదు. సరే. అప్పుడు సరే. మీరు మీకు ఏదైనా ఇచ్చే ముందు నేను ఏమడుగుతాను? మీ పని దానికి అర్హత ఉందా? అని ఆలోచించాలి. అంతేకాకుండా మీ పని మెరుగుపడుతున్న కొద్దీ మీరు మీకు ఇంకా ఎక్కువ ఇవ్వవచ్చు. ఉదాహరణకి మీ పనికి అవసరం ఒక కొత్త మొబైల్ ఫోన్. మీ పనికి అవసరం ఒక ల్యాప్‌టాప్. చాలా డిస్టర్బెన్స్ ఉన్న చోట మీ పని జరగదు అని అనిపిస్తే కామ్‌గా ఉన్న చోటని వెతుక్కోవాలి. లేదంటే పని జరగదు. ఇందువల్ల నేను నా పని కోసం అంటే నేను నా పనికి దాసుడిలా, నా పనికి సాధనంగా ఉండాలి. నా పని నిమిత్తంగా నేను నా పనికి సౌకర్యం ఇస్తాము. ఇస్తూ ఉంటాను. అంతకుముందు కాదు. అంటే చేసే పని ఏమీ లేదు. అంతే మజా చేస్తాను. అది అవ్వకూడదు. కల అదే అయ్యుంటుంది. హ్మ్. ఎవరైనా అడిగితే "ఏం చేస్తావు ఈరోజు" అని మా జవాబొస్తుంది మజా. 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 హుహు. ఇది కాదు. హ్మ్. ఆచార్య గారు, మీరు ఈ ప్రశ్నలోని అంశాన్ని చాలా బాగా వివరించారు. కానీ నేను దీన్ని కొంచెం వేరే కోణంలో చూడాలనుకుంటున్నాను. మీరు చెప్పినట్లు దేవుళ్ళను అత్యున్నతమైనవిగా భావించడం అనేది సంతులు చెప్పే అబద్ధం. కానీ ఇప్పుడు మనం దేవుళ్ళను వదిలి డబ్బు, కార్లు, కెరియర్ లాంటి భౌతిక వస్తువులను దేవుళ్ళలా పూజిస్తున్నాం. అంటే మనం వాటిని నిజమైనవిగా భావిస్తున్నాం. మన జీవితమంతా అందుకే వాటిని ప్రదర్శించడానికి ఇష్టపడుతున్నాం. వాటి చుట్టూ తిరుగుతుంది. అందుకే వాటిని ప్రదర్శించడానికి ఇష్టపడుతున్నాం. ఈ విషయం గురించి మీ ఆలోచన ఏంటో చెప్పండి? ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఇంకా నేను చెప్పనా? నాకేదైనా ఒక కథ ప్రియమైంది అంటే, అది ఎలాంటి కథ అయ్యుంటుంది అంటే, ఇందులో 75, 80% కథ దీనికోసమే సమర్పితంగా ఉండాలి. అవేంటంటే శ్రమం, పరిశ్రమం ఎంత చేస్తాడో ఆయన నాకు హీరోలా కనిపిస్తాడు. ఆయన్ని మీరు మహాపురుష అనండి, నాయకుడనండి, ఏమైనా అనండి. నేను హీరో అంటాను. ఆయన నాకు హీరో. నాకు అతని లగ్జరీ లైఫ్, అతను ఖర్చు చేసే విధానం నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వు చెప్పేదేంటంటే, అతను బంగారపు బట్టలు మాత్రమే వేసుకుంటాడు కదా! తీసి పారేయ్. నాకు బంగారం మీద అభ్యంతరం లేదు. నేను దానిని ద్వేషించను. అతను ఎంత కష్టపడ్డాడు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అతను ఎలాంటి కష్టం లేకుండా బంగారపు బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటే అది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఇది సమస్య అవుతుంది. అప్పుడు నేను అడుగుతాను, నీ జీవితంలో ఏం అమ్మావు? నీకు ఇంత బంగారం ఎలా వచ్చింది? జీవితంలో ఏది ఉచితంగా రాదు. దెర్ ఆర్ నో ఫ్రీ లంచెస్. అంటే ఎవరైనా వ్యక్తి ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తే అక్కడ దానికి 3 కారణాలు ఉంటాయి. ఇక్కడ మొదటి కారణం సంపాదిస్తాడు. వాడు సంపాదించి తన మీద అనవసరంగా ఖర్చు చేస్తున్నాడు. రెండోది, ఇది మొదటి దానికంటే మంచిది. వాడు సంపాదించి ఖర్చు చేస్తున్నాడు. తన అవసరాని కోసం. మూడోది, ఇది చాలా చెడ్డది. వాడు ఏమీ సంపాదించకుండా ఖర్చు చేస్తున్నాడు. ఏమీ సంపాదించలేదు. ఇది చాలా చెడ్డది. ఎందుకంటే ఏమీ సంపాదించకుండానే ఖర్చు చేస్తున్నాడు. దీనికన్నా బెటరేంటి? ఎవడు సంపాదిస్తాడో వాడు ఖర్చు చేస్తాడు. వాడెంత ఖర్చు చేస్తాడంటే అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ ముగ్గురిలో బెస్ట్ అంటే ఎవరు? స్వయంగా సంపాదించేవాడు. ఎవడు బాగా సంపాదిస్తాడో వాడు ఖర్చు చేస్తాడు. వాడి పనికి ఎంత అవశ్యకమో అంత. మన కథల్లో ఏంటంటే ఎవరో ఒకరు ఎలా సంపాదించారో చూపించరు. అంత పెద్ద బంగళా ఉందని చెప్తారు. అందుకు డబ్బెక్కడి నుంచి వచ్చిందో చెప్పరు. చెప్పండి. వివేకానంద గారు నాకు చాలా ఇష్టం అని నిజంగా చెప్పాలంటే జ్ఞానం గురించి
వారి ప్రవచనాల లోతు గురించి మాట్లాడితే, స్వామి వివేకానంద కంటే కొంచెం ఎక్కువ లోతుగా మాట్లాడిన మనుషులు కూడా ఉండొచ్చు. హ్మ్? అది చాలా సాధ్యమే. చాలామంది అనుకుంటారు. ఇప్పుడు మీరు జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రవచనాలను చూస్తే, మరియు స్వామి వివేకానంద గారి మాటలను చూస్తే, కొన్ని చోట్ల కృష్ణమూర్తి గారి మాటల్లో ఎక్కువ లోతు ఉందని అలా ఉండొచ్చు. కానీ అయినప్పటికీ వివేకానంద గారు నాకు ప్రత్యేకంగా ఇష్టం. తమ సంఘర్షణాల గురించి మనకు పూర్తి వివరణ ఇచ్చారు. మనం వారిని పోరాడుతూ చూశాం, వారు ఆయాసపడుతూ చూశాం, అంతేకాకుండా వారు క్రమంగా చనిపోతున్నట్లు చూశాం. నా హీరోలో నాకు ఈ లక్షణాలు కావాలి. ఆయన గారి సంఘర్షాన్ని చూడాలనుకుంటున్నాను. విజయం అనేది అందరికీ అందుబాటులో ఉండదు. అది వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఎంతో పెద్ద పనులు చేశాడని మాత్రమే చెప్పడం సరికాదు. అతను ఎలాంటి కష్టాలు పడ్డాడో కూడా చెప్పాలి. కాని దాన్ని ఎవరూ చెప్పరు. వాళ్ళు అంతే చెప్తారు, అవును అక్కడ ఉండేవాడు, ఇక్కడ ఉండేవాడు, ఏవైనా అనుకోండి. ధర్మక్షేత్రంలో చూస్తే, అవును ఇక్కడుండేవాడు అక్కడికెళ్ళిపోయి అమెరికాకెళ్ళి అక్కడ పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు అని చెప్తారు. కాని ఎలా చేశాడు? అతని పోరాటం గురించి చెప్పరు. అతని పోరాటం గురించి ఏదైనా సిగ్గుపడే విషయం ఉందా? లేకపోతే చెప్పాలి. అది చెప్పాల్సిన విషయమే అయితే దయచేసి చెప్పాలి కదా. ఎందుకంటే మనకు ప్రేరణ ఇచ్చేది పోరాటాలే. తరువాత అతను పెద్ద స్వర్ణపు బంగళా కట్టుకున్నాడు, ఇంకా చెప్పాలంటే కోట్ల రూపాయలు సంపాదించాడు అని చెప్పడం వల్ల మనకి ఏమీ ప్రయోజనం లేదు. ఇది తరువాత విషయం కదా. ఒక సామాన్యుడు ఉన్నాడు, ఎక్కువగా అతని పోరాటం గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే అతను కూడా ముందుకు సాగాలనుకుంటాడు. అతనికి అవసరమైనది ఆ విషయాలు. నీ హీరో అంటే విజయవంతమైన వ్యక్తి కాదు, పోరాటం చేసిన వ్యక్తి. ఎవరైనా తన విజయాల గురించి చెప్పి నిన్ను ఆకర్షించాలనుకుంటే తెలుసుకో, ఫలితం కంటే దానికి వెళ్లే మార్గం ముఖ్యం. స్ట్రగల్స్ నుంచి నేర్చుకోండి, సక్సెస్ నుంచి కాదు. ఎవరైనా మీకు వాళ్ల సఫలత, సక్సెస్ గురించి చెప్తూ ఉంటే మీరు చెప్పండి, నాకిదేం వద్దు, మీరొచ్చిన మార్గం గురించి చెప్పండి. ఇవన్నీ ఎక్కడ్నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, పూర్తి ప్రక్రియ గురించి చెప్పండి. ఎందుకంటే మన ఈ పని యొక్క పరిణామం కాదు, పని యొక్క ఆ ప్రక్రియ, ఇక్కడికెలా వచ్చావో అది చూపించు. అయితే వివేకానంద గారి విషయంలో ఈ ప్రక్రియ పారదర్శకమైనది. ఆయన జీవితం గురించి చాలా వివరాలు తెలుసు. ఆయన జన్మ, ఆయన కుటుంబం, ఆయన చదువు, రామకృష్ణ పరమహంసతో గడిపిన కాలం, దాని తరువాత నడిపిన సంఘర్షం, ఏ విధంగా ఆయన దేశమంతా తిరిగి రూపాయి జోడించి డబ్బు సంపాదించడం, కొంతమంది సహాయం, అనుగ్రహంతో ఎలా ఆయన అమెరికా వెళ్ళడం, అక్కడ ఏం చేశాడో అన్నది మనకు తెలుసు. నాకనిపిస్తుంది తగినంత విస్తృత కథ తెలిసిపోతుంది అని. ఈ వివరాలు మనకు చాలా ఆయనను దగ్గరగా తీసుకెళ్తాయి, మా హృదయానికి దగ్గరగా తీసుకెళ్తాయి. ఆయన్ను అలాగే చూపిస్తుంటారు. ఎంత పెద్ద ఆశ్రమం ఉందో, ఎంతమంది ప్రముఖులు ఆయనను కలుస్తారో మాత్రమే చూపిస్తారు. ఆ ఆశ్రమం ఎలా వచ్చిందో చెప్పరు. అది చెప్పండి, కాని వాళ్ళు చెప్పరు. ఒక పెద్ద ఆశ్రమం చూపించేస్తారు. ఒక పెద్ద ఆశ్రమం ఉంది, అక్కడికి ప్రపంచాల్లో ఉన్న అన్ని చోట్ల నుంచి గణ్య వ్యక్తులు వస్తూ ఉంటారు. ఎలా? కారణమేమిటి? అది చెప్పండి. మాట అర్థమవుతుందా? మనం వైభవం చూసి మనసు మైమరిచిపోకూడదు. ప్రపంచం ఎప్పుడూ మనకు తమ వద్ద ఉన్నదాన్ని మాత్రమే చూపిస్తుంది. చూడండి, నా దగ్గర ఇంత, కాని అందరూ ఏమీ ఇష్టపడరు అంటే వాళ్ళ దగ్గర ఏముందో అది ఎలా వచ్చింది అని. నేను రాసిన కవితలో ఒక లైన్ ఉంది. అదేంటంటే, ఈ అనవసరమైనది ఒకటి ఏముందో, ఇందులో 2 విషయాలున్నాయి. సమాజం అందంగా సఫలత వైపు పరుగులు తీస్తుంది, కానీ ఆ సఫలత ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. వాళ్ళు గమ్యం చేరుకున్నారని మాత్రమే తెలుసు. 15-17 ఏళ్లలో ఒక కవిత చదివినప్పుడు ఒక విషయం అర్థమైంది. సమాజం అందంగా సఫలత వైపు పరుగులు తీస్తుంది, ఆ సఫలత ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. ఆ సఫలత యొక్క కారణం, ఈ కాజ్ ఏముంది సక్సెస్కి? అందులో చాలా విషయాలు అవిశ్లేషితమై ఉంటాయి. అవిశ్లేషితమంటే అన్ఎక్స్ప్లెయిన్డ్, అన్అండర్స్టూడ్. మీకు ఏమి అర్థమవుతుందంటే ఆయన అక్కడికి వెళ్ళాడు అని, కానీ ఎలా వెళ్ళాడు అని మీకు ఎవరూ చెప్పరు, చెప్పడానికి ఇష్టపడరు కూడా. దాచబడింది.
మనం మన ఆదర్శాలను ఎల్లప్పుడూ కష్టపడి పనిచేసేవారిని చేసుకోవాలి. ఫలితమనేది ఇలా గాలిలా ఉంటుంది. ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. కొన్నిసార్లు ఇక్కడ, కొన్నిసార్లు అక్కడ, కొన్నిసార్లు దొరుకుతుంది, దొరకపోవచ్చు. చాలా క్షుద్ర కారణాల వల్ల కూడా పెద్ద ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫలితం కోసం చాలా ఆశించకండి. అర్థమవుతుందా ఈ మాట? ఎవరు పోరాడారు, ఎవరు ఓడిపోయారు, గెలిచిందెవరో నీ రాముడికి తెలుసు. కొన్నిసార్లు సింహాసనం గెలవకుండానే వచ్చేస్తుంది. అదృష్టాని రూపంలో. సింహాసనం మీద ఎవరు కూర్చున్నారని చూడకండి. మీరేం చూడాలంటే జనం కోసం సంఘర్షం ఎవరు చేశారు అని. ప్రజల రాజు ఎవడయ్యాడు అనేది యాదృచ్ఛికమైన విషయం. ప్రజల కోసం సంఘర్షం ఎవరు చేశారో ఆయన అవ్వాలి మీ హీరో, మీ నాయకుడు, మీ అవతారం కూడా. ఇంకా నా హీరో ఎవరు కాదు అంటే ఎవడో ఒకడు దైవకృప నుంచి ఒక విశిష్టమైన క్షమత పొందిన వ్యక్తి. నా హీరో ఎవరంటే ఒక సాధారణ వ్యక్తి, 1000 బలహీనతలున్న వ్యక్తి. అనేక బలహీనతలు ఉన్నప్పటికీ పోరాటం చేసే సామాన్యుడు. నువ్వు అర్థం చేసుకుంటున్నావు కదా? మేమేం చేస్తామంటే మన కథల్లో, ఇంకా మన కల్పనల్లో ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నాం. జన్మతఃగా లేదా ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యేకంగా ఉన్న వ్యక్తులను ఆదర్శంగా పెట్టుకుంటున్నాం. మీ నాయకుడు ఎవరంటే మీలాగే ఒక సాధారణ వ్యక్తి అయ్యుండాలి. అప్పుడు మీకు అతనితో అనుబంధం ఏర్పడుతుంది. అతను కూడా నాలాంటి సామాన్యుడు. అతను కూడా పడి లేచి చూడండి పెద్దవాడైపోయాడు. ఇది అర్థం చేసుకోండి. ఎవరు లోపల శక్తి నుంచి ఆకాశం ఎత్తుకు ఎదిగారో ఆకాశంలోనే పుట్టినవాడు కాదు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఎవరు ఆకాశం ఎత్తుకు ఎదిగారో వాళ్లు కూడా ఈ మట్టిలోనే పుట్టారు. మేము ఈ మట్టిలో పుట్టి పెరిగినలాగా. మాట అర్థమవుతుందా? ఎవరిని నేను నా నాయకుడు అనుకోవాలి? ఏదైనా కష్టం వచ్చినా బాధపడిని దైవిక శక్తులు ఉన్న వ్యక్తినా? ఎవరికి దెబ్బ పడితే మాలాగే వాడికి కూడా బాధ వేస్తుందో, దెబ్బ పడిన తర్వాత కూడా తగ్గకుండా లేచి నిలబడతాడు. ఎందుకంటే వాడికి ప్రేమ ఉంది. చెప్పండి, మనం కథల్లో అలాంటి వ్యక్తులను స్థాపించాము. వాళ్లకు ఏ బాధ లేదు. బాధపడిన వాళ్ళు మనకు ఎందుకు స్ఫూర్తి? ఎవరికి బాధ వేయదో వాళ్ళని వదిలేయండి. నాకు కావాల్సిందేంటంటే నాలా ఒక మనిషి కదా, అతనికి బాధ వెయ్యాలి. వాడు బాధపడిన తరువాత కూడా ఏదో ఉత్తమ ధ్యేయం కోసం, ఏదో ఓ మంచి ప్రేమం కోసం రక్తం చెల్లించి నిల్చుంటాడు. అలౌకికత, ఈ విషయాన్ని వదిలేయండి. అలౌకికం చాలా గొప్ప. దీన్ని పట్టుకుని ఏం చేస్తారు? నువ్వు ఈ లోకం వాడివి. ఎవరో అలౌకికంగా ఉంటే నీకేంటి? ఎవరికి ఏ బలహీనతలు లేదు అని చూపిస్తారో వాళ్ళ గురించి నీకేమీ పనిలేదు. మేమే చాలా న్యూనతలున్న బొమ్మలం. మా ముందు ఎవరినో నిలిపి చూడండి, వీడికి ఏ వికారం లేదు, ఏ న్యూనత వికారం లేదు, వాడి గురించి నాకెందుకు? నాకు కావాల్సింది నాలాంటి నా చెయ్యి పట్టుకుని నడిచేవాడు. నాలో ఉన్న న్యూనత నాకు దుఃఖమేస్తుంది, నాకు బాధ కలుగుతుంది, నేను లేస్తాను, వాడు కూడా బాధపడతాడు, లేస్తాడు, పడతాడు, కింద పడిన తర్వాత కూడా నిలుచుంటాడు. ఎందుకంటే వాడికి అది అవసరం. ఎందుకంటే వాడి జీవితంలో ఒక ఉద్దేశ్యం ఉంది. అందువల్ల అన్ని కష్టాల్ని ఎదుర్కొంటాడు. అప్పుడు వాడి గురించి మనకు ఒక అనుబంధం కలుగుతుంది, కొంచెం నేర్చుకుంటాం. అప్పుడు వాడు మా హీరో అవుతాడు, నాయకుడవుతాడు. అప్పుడు మా కథలు, మా ప్రొటగనిస్ట్. మీరు ఎవరినుంచి దూరంగా ఉండాలి అంటే తమ బలహీనతలు దాచిపెట్టి సూపర్ హీరోస్ని చెప్పుకునే వాళ్ల నుంచి. వాడు మీకు ఏమీ ప్రయోజనం లేదు.
నేను ఎప్పుడూ ఇలా అనుకుంటాను, నేను గొప్పవాడిని అని చెప్పుకునేవాళ్ళు నాకు నచ్చరు. వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారు, నేను అలాంటోణ్ణి అని. నువ్వలా అయితే అలాగే ఉండిపో. వాళ్ళు అబద్ధం చెప్తున్నారా లేక నిజంగానే వాళ్ళు అంత గొప్పవాళ్ళైతే నాకు వాళ్ళతో పని లేదు. నాకెవరు కావాలంటే ఈ నేలవాడు కావాలి, నా చెయ్యి పట్టుకోవాలి. నువ్వు ఎవరో ఆకాశం మీదుంటే నాకెందుకు? చాలామంది చెప్పుకుంటారు కదా నేను అలాంటివాణ్ణి అని. వాళ్ళు భూమి మీద కాదు పాతాళంలోనికి వెళ్ళాలి. వాళ్ళు పాతాళవాసులు, వాళ్ళకి వాళ్ళే ఆకాశవాసులు అని చెప్పుకుంటారు. హ్మ్? ఇది 1995లో నేను రాసిన కవిత. ఎన్ని సంవత్సరాలయ్యాయి? 29, 30 ఏళ్ళు. మనిషి మనిషి యొక్క ఈ యొక్క ఆక్రమణం ఏముందో దాని గురించి రాశాను. నేను ఏ సర్కిల్‌లో ఉన్నానో అప్పుడు ఆ సర్కిల్‌లోని వాళ్ళంతా అలాంటి వాళ్ళే. గోల్స్ పెట్టుకోవడం, గో గెటర్స్. జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఎదుటివారిని వెనక్కి నెట్టడం, ఎలాగైనా ముందుకు వెళ్ళడం. జస్ట్ సర్జ్ అహెడ్. కట్ త్రూ ద క్రౌడ్ అండ్ మీట్ యువర్ ఫేట్. ఇవన్నీ నడుస్తాయి కదా! కేవలం కేవలం సెలెక్ట్ అవ్వాలి అంతే. ఐఐటీలో జేఈఈ టాప్ చేయాలి మరియు ఇంకా అందువల్ల దీనికోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. మనుషులు నాకనిపిస్తుంది ఎందుకు ఇంత ఆక్రమణకారిగా మారుతున్నారు అని. గద్దలాగా నీ చూపులు ఉంటుంది. చిరుతలాగా నీవు దూకుతావు, సింహంలా దాడి చేస్తావు. అలాంటివాళ్ళు ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు. ఇది మొదటిది. రెండవది, ఇవే నీ 2 నియమాలు కదా. సఫలత యొక్క కారణం చాలాసార్లు అవిశ్లేషితంగా ఉంటుంది. ఎవరు ముందు ప్రహారం చేస్తారో వాళ్లే విజయం కూడా సాధిస్తారు చాలాసార్లు. ఇవి రెండే నీ ప్రిన్సిపల్స్. దీనిమీదే నువ్వు ఆధారపడి ఉన్నావు. సక్సెస్ అట్ ఎనీ కాస్ట్. సక్సెస్ అట్ ఎనీ కాస్ట్. సఫలత యొక్క కారణం విజయం ఎలా వచ్చిందో ఎవరూ ప్రశ్నించరు. నువ్వు చేసిన పనులన్నీ బాగున్నాయి అని అనుకుంటారు, కానీ అవి ఎలా వచ్చాయో ఎవరూ అడగరు. అంటే ఎలాగైనా సరే నువ్వు గెలుస్తావు. ఏదైనా చేసి విజయం సాధించు. జస్ట్ ఎలా అంటే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అండ్ వన్స్ యూ హవ్ మేడ్ ఇట్, నోబడీ విల్ పాయింట్ అట్ యువర్ ఫేక్నెస్. నువ్వు ఏ విధంగా గెలిచినా పర్వాలేదు అని అనుకుంటారు. నీకున్నదంతా చూపిస్తూ నువ్వు ఇంకా గొప్పవాడివి అని ప్రదర్శిస్తావు. ఒకసారి నువ్వు విజయం సాధిస్తే దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఇంకా గొప్ప స్థానానికి పెరిగిపోతావు, గొప్ప వ్యక్తి అయిపోతావు. సఫలత యొక్క కారణం చాలాసార్లు అవిశ్లేషితంగా ఉంటుంది. ఎవరు ముందు ప్రహారం చేస్తారో వాళ్లే చాలాసార్లు గెలుస్తారో అని ఉంటుంది. సర్వసామర్థ్యశాలి మానవుడా, నీకు ప్రణామాలు. మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. ప్రహారం ఎందుకు? ప్రహారం ఎవరిమీద? ఆక్రామకమైన ఆక్రమణానికి ఆవశ్యకమేంటి? ఈ సృష్టిలో ప్రతీదీ శత్రువులా ఎందుకు భావిస్తావు? ఎందుకు నీకందరూ శత్రువులే అవుతారు? నీ మనసులో ఏముంది? ఎందుకంటే నీకెప్పుడూ హృదయంలో సందేహమే ఉంటుంది. ఎవరి గురించి నీకు భయం? ఆఖరిగా 2 వాక్యాల్లో సమాధానం ఉంది. ప్రశ్న ఏంటంటే, నీకు భయం ఎందుకు మనసులో? ఈ ప్రశ్నకు సమాధానం ఇలా ఉంది. నీ ప్రతి పనికి సాక్షిగా ఉండేది ఆత్మ అని చెప్పాలనుకుంటున్నాను. నీకు చాలా భయం, అందువల్లనే నువ్వు ఇంత ఆక్రమణకారిగా మారుతున్నావు. యువర్ అగ్రెషన్ ఈజ్ అరైజింగ్ ఫ్రమ్ యువర్ ఫియర్. అంటే నువ్వు దేని గురించి భయపడుతున్నావు? నీ ఆత్మకు భయపడుతున్నావు. నీ గురించి నీ ఆత్మకు తెలుసు కాని ఇతరులకు తెలియదు అనే భయం నీలో ఉంది. ఆ భయం వల్లే, ఆ భయంకరమైన భయం వల్లనే నువ్వు బయటకు ఇంత ఆక్రమణకారిగా కనిపిస్తున్నావు.